ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో ఏంటంటే మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. ఈ 4 ఆన్సర్ లో ఒకటి టాప్ ఆన్సర్. అది కనిపెట్టడమే మీ పని. మీరు బజర్ కొట్టి ఆన్సర్ చెప్పాలి. అలాగే ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే బెట్టింగ్ చేసిన వాళ్ళకి 3 టైమ్స్ వస్తుంది. రాంగ్ అయితే పోతుంది, పెట్టిన డబ్బులు పోతాయి. బెట్టింగ్ చేసిన వాళ్ళు కాకుండా అవతల టీం వాళ్ళు ఇది చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు డబుల్ అవుతుంది మనీ, లేకపోతే మనీ పోతుంది. సో లెట్స్ స్టార్ట్. కాయ్ రాజా కాయ్, కాయ్ రాజా కాయ్. ABCD ఆప్షన్ మీరు ఏది సెలెక్ట్ చేస్తే దాని మీద డబ్బులు పెట్టండి. కరెక్ట్ అయితే మీకు 3 టైమ్స్ వస్తుంది. అండ్ బజర్ నొక్కని వాళ్ళు యువతల వాళ్ళది ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయొచ్చు. రైట్ రాంగ్ మీద పెట్టండి. ఓకే, రెడీ? క్వశ్చన్ నెంబర్ 1. ఆడవారు ఒక చోట ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు? ముందు నేను స్టూడెంట్స్ అడుగుతా. స్టూడెంట్స్ చెప్పండి. సుమా గారు ఈ వయసులో కూడా ఇంత ఎంగ ఎలా ఉన్నారని. ఏ వయసులో? అంటే ఎవరి కొంపలు ఎప్పుడెప్పుడు ముంచుదామని చూస్తారు. కరెక్ట్, నీ కొంప ముంచుదామని చూస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ఆప్షన్స్ ఇస్తా. ఆడవారు ఒక చోట ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు? ఏ సీరియల్స్ గురించి, బి షాపింగ్ గురించి, సి ఇరుగు పొరుగు వారి గురించి, డి భర్తల గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆడవారు ఒక చోట ఉన్నప్పుడు ఎక్కువగా దేని గురించి మాట్లాడుకుంటారు? సీరియల్స్ గురించి, షాపింగ్ గురించి. కొట్టిందమ్మా. ఇరుగు పొరుగు వారి గురించి. ఓకే, ఎంత పెడతారు? 1 lakh. సి మీద 1 లాక్ పెట్టారు. రైట్ అయినట్టయితే మీకు 3 టైమ్స్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పాల్సింది వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? Right. అయితే రైట్ మీద ఎంత పెడతారు మీరు? 50,000. అంటే ఒకవేళ ఇరుగు పొరుగు వారి గురించి ఆడవాళ్ళు మాట్లాడినట్టయితే మీకు ఇద్దరికి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు చూద్దాము ఇరుగు పొరుగు వారి గురించి కరెక్టా కాదా. రైట్ ఆన్సర్. మామా ప్రౌడ్ से बोलो I am single. जान से దొరికిన అపకు మింగిల్. ఓకే, మీకు కొంత తీసుకోండి. సెకండ్ క్వశ్చన్. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడు అనిపిస్తుంది? ఏ టైం కి ఇంటికి రావాలన్నప్పుడు, బి ఆంటీ అంకుల్ అని పిలిచినప్పుడు, సి స్నేహితులకి దూరం అయినప్పుడు, డి బాధ్యతలు ఎక్కువైనప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఎప్పుడు అనిపిస్తుంది? టైంకి ఇంటికి రావాలన్నప్పుడు, ఆంటీ అంకుల్ అని పిలిచినప్పుడు, ఎస్ బాధ్యతలు ఎక్కువైనప్పుడా? ఎంత పెడతారు డి మీద? 1 lakh. ఇది రైటా రాంగా? Right. రైటా? ఎంత పెడతారు రైట్ మీద? 50. అంటే ఈసారి కూడా ఒకవేళ రైట్ అయినట్టయితే మీకు ఇద్దరికి డబ్బులు వస్తాయి. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో బాధ్యతలు ఎక్కువైనప్పుడు రైట్. మీ అమౌంట్ ఏమో డబుల్ అవుతుంది, మీ అమౌంట్ ఏమో 3 టైమ్స్ పెరుగుతుంది. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. మూడో ప్రశ్న. ఎలాంటి అవసరాల కోసం ఎక్కువగా అలారం పెట్టుకుంటాము? చెప్పండి స్టూడెంట్స్, అలారం దేనికోసం పెట్టుకుంటారు మీరు? పొద్దున్నే లేవాలి, బాయ్ ఫ్రెండ్ కలవడానికి కోసం పెట్టుకుంటాం. ఓ వావ్, షీ సో ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అసలు
అమ్మ స్టవ్ మీద ఏమైనా పెట్టినప్పుడు బంద్ చేయను. అలారం పెట్టుకుంటావా? దానికి కూడా పెట్టుకోవాలి, లేకపోతే మాడి మస్ అయిపోతుంది గిన్నె. కొత్త అలారం కొన్నప్పుడు. కొత్త అలారం కొనుక్కున్నప్పుడు. సరే ఇప్పుడు ఆప్షన్స్. ఎలాంటి అవసరాల కోసం ఎక్కువగా అలారం పెట్టుకుంటాము? 1 జిమ్ కి వెళ్ళాలని అనుకున్నప్పుడు, 2 ఎగ్జామ్స్ ఉన్నప్పుడు, 3 ప్రయాణాలు చేసేటప్పుడు, 4 బర్త్డే విషెస్ చెప్పాలనుకున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి అవసరాల కోసం ఎక్కువగా అలారం పెట్టుకుంటాము? జిమ్ కి వెళ్ళాలని అనుకున్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు. ఎస్ చెప్పండి. ఎగ్జామ్ ఉన్నప్పుడు. ఎగ్జామ్ ఉన్నప్పుడు అంటే ఆప్షన్ బి. అది ఎంత పెడతారు ఆప్షన్ బి మీద? 1 lakh. మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? రాంగ్. రాంగ్. ఎంత పెడతారు? 50. సరే అయితే చూద్దామా, ఎగ్జామ్ ఉన్నప్పుడు రైటా రాంగా? రైట్ ఆన్సర్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే. మీరు పెట్టిన 50,000 పోయాయి ఎందుకంటే మీరు రాంగ్ అన్నారు. మీరు పెట్టిన అమౌంట్ మాత్రం 3 టైమ్స్ వచ్చేసింది. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇందులో. బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కువగా చిరాకు తెప్పించేవి ఏంటి చెప్పండి? ఫ్రెండ్స్ ఇట్లా కూర్చున్నప్పుడు, లవర్స్ రొమాన్స్ చేసుకున్నప్పుడు చిరాకు వస్తుందా నీకు? బాగా తెలుస్తుంది నీ మొహంలోనే బాగా. ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే, బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కువగా చిరాకు తెప్పించేవి ఏంటి? ఏ పిల్లల ఏడుపులు, బి తొక్కిసలాట, సి గుంతల రోడ్లు, డి ఫోన్ లో గట్టిగా మాట్లాడడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకి ఎక్కువగా చిరాకు తెప్పించేవి ఏంటి? పిల్లల ఏడుపులు, తొక్కిసలాట, ఇకిత సి గుంతల రోడ్లు. గుంతల రోడ్ల మీద ఎంత పెడతారు? 1 lakh రూపాయలు. సరే వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. రైట్ అనిపిస్తుంది నాకు ఎందుకో. గుంతల రోడ్లు ఉంటాయి కదా, చిరాకు వస్తుంది మనకి. చిరాకు. మరి రైట్ మీద పెట్టండి. ఏ వద్దు, పెట్టండి, 1 లక్ష రూపాయలు పెట్టండి. అయ్యా పెద్గిరి గారు ఏంటి మన అనుబంధం ఎపిసోడ్ 1 hour అయింది. అమ్మాయి రాంగ్ మీద పెట్టింది, మీరు రైట్ మీద పెట్టండి. ఏ వద్దు, రాంగ్. 50,000. వినలేదుగా మీరు నా మాట. ఓకే, ఇంకెవరేం చేస్తారు? ఓకే, గుంతల రోడ్లు ఇది రైట్ అయినట్టయితే వీళ్ళకి డబ్బులు పోతాయి. నేను అప్పుడే చెప్పానా రాంగ్ మీద పెట్టండి మీకు డబ్బులు వస్తాయని. వెరీ గుడ్, మంచిగా నేను చెప్పింది చేశారు, డబ్బులు వచ్చాయి చూసారా.